స్థలం చూస్తున్నా. ప్రైజ్ లాడ్ వినిపిస్తుంది. ప్రైజ్ లార్డ్ సార్. వినిపిస్తుంది సార్. ఈరోజు నేను చెప్పబోయేది మన యూత్ గురించి. చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం, వందనాలు దేవా యేసయ్యా. ఈరోజు నాతో మాట్లాడండి. మీ జ్ఞానం నాకు దయచేయండి. నా నోటికి బుర్రగా ఉండండి. ఈ చిన్ని ప్రాంతంలో వేడుకుతున్నాం మా తండ్రి. ఆమేన్. కీర్తనాలు 127 అధ్యాయం 4వ వచనం. కీర్తనాలు 127 అధ్యాయం 4వ వచనం. యవ్వన కాలం నుండి పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారం. యవ్వన కాలము అంటే యూత్. మనం యూత్. యువవ స్థితులు మనం ఎలా ఉండాలి? యవనస్తులం మనం ఎలా ఉండాలి? బలవంతుని చేతిలో బాణములాగా ఉండాలి. బలవంతుని చేతిలో బాణము 2 రకాలు. అదేంటంటే లోక సంబంధమైన మనుషుల చేతిలో బాణం. సెకండ్ పాయింట్, దేవుని చేతిలోని బాణం. ఫస్ట్ పాయింట్ మనకు అవసరం లేదు. సెకండ్ పాయింట్ ధ్యానించుకుందాం. మన తల్లిదండ్రులు మనల్ని కన్నా చిన్న అని పిలుస్తారు. మన దేవుడు మనల్ని ముద్దుగా బాణము అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకని బాణం పేరు పెట్టుకున్నాడు అంటే హబక్కూకు 3వ అధ్యాయం 11వ వచనం తీసినట్టయితే హబక్కూకు 3వ అధ్యాయం 11వ వచనం. సంచరించు ఈ బాణములు కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో అగ్నిపోవుందురు. మనము దేవుని చేతిలో బాణముగా ఉంటే మనం ఈ లోకంలో తిరుగులేదు, అంటే ఫెయిలర్ లేదు. మరి మనము బాణములాగా తయారు కావాలంటే మనము ఎక్కువగా బైబుల్ చదువుతూ, వాక్యం వింటూ, సవాసం చేస్తూ ఉన్నప్పుడు మనం దేవుని చేతిలోని, అప్పుడు దేవుని వాక్యంలో మనము బలంగా ఎదుగుతాం. దేవుని కోసం ఏదైనా చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుసు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా చనిపోయింది తెలుసా? ఎవరికైనా? హెలికాప్టర్ క్రాష్. కరెక్ట్. ఎవరు చంపారు తెలుసా? ఒక అమ్మాయి, లేడీ అమ్మాయి బాంబు పెట్టి చంపేసింది. ఆ అమ్మాయికి ఎంత ధైర్యం ఎలా వచ్చింది? పక్కలున్న జనాలు ఆమె మైండ్ సెట్ మొత్తం తయారు చేశారు. అలా ఆయనతో పాటు ఆమె కూడా చనిపోయింది. ఒక అమ్మాయి అంతలా ధైర్యం చేసిందంటే మనం కూడా వాక్యంలో ధైర్యం చేస్తూ ఎదగాలి. మన మైండ్ని దేవుని వాక్యంతో సెట్ చేసుకోగలిగితే దేవుని కోసం ఏదైనా చేయగలుగుతాం. ఆనాటి శిష్యులు దేవుని కోసం పోరాడి ఆత్మసాక్షులుగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు. దేవుడి చిన్న వాక్యం దీవించాను గాక. ఆమేన్. ప్రేయర్ చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. స్తోత్రం, వందనాలు దేవా, ఈరోజు మాతో మాట్లాడింది
మీకు వందనాలు. ఈ మాటలని మా హృదయంలో పల్లించండి. ఇంకెంతో మంది రాలేదు దేవా, వాళ్ళని కూడా జాయిన్ చేస్తే వస్తుంటాయి. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈ చిన్ని ప్రార్థనలో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. So thank you so much, Saga. So you took first time and